ఊకోయే చంద్రకళ, నువ్వేం బాధపడకు, నీకేం కాలేదు. మనం పొద్దున్నే గుడికి పోదాం, మనకు అంత మంచి జరుగుతుంది. మనకు స్వామిది ఇచ్చిన తాయెత్తు కూడా ఉంది కదా, నీకేం కాదు. ఊకోయే ఊకో, నువ్వేం ఆలోచించకు, పండుకో పండుకో పండుకో. ఇదేంటి? చంద్రకళ, 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 చంద్రకళ. ఇది ఎటు పోయింది? చంద్రకళ, చంద్రకళ, ఎటు పోయింది ఇది? చంద్రకళ, స్వామీజీ స్వామీజీ, ఇటు వాళ్ళన్న ఆడోళ్ళు కూడా చూసిర్రా? ఏమో నాయన, నేను చూడలేదు. ఏమైంది నాయన? ఏమైనా సమస్యనా? అవును స్వామి, మా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే అయితలేదు. మా భార్య ప్రవర్తన అస్సలే అర్థమైతలేదు. నిన్న రాత్రి దయ్యం పట్టినట్టు చేసింది, తెల్లారి చూస్తే లేనే లేదు. అవునా? అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు నాయనా. ఉంది, మీ ఇంట్లో సమస్య ఉంది. మీ లెక్కడుంది? రండి స్వామి రండి. పద. స్వామి ఇల్లే స్వామి. ఏమైంది స్వామి? మరణం. మరణమా? అవును, నీ భార్య శరీరంలో చంద్రముఖి ఆవహించింది. చంద్రముఖ? ఏ ఊకోవయ్యా, డబ్బుల కోసం అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక తాయితిత్తవేంది? పిచ్చోడా, నీకు నేను చెప్పే మాటలు ఎటకరంలా అనిపిస్తాయి, కానీ నేను చెప్పేది సత్యం. సత్యం లేదు, సుందరం లేదు. నీ అసంటలో గింత మంది చూసిన పోవయ్యా. పోతా నాయనా, పోతా. నేను పోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పే పోతా. అబ్బో, ఏంటి అవి? నీ భార్యకు నువ్వు ఇక్కడే ఆమె మెడలో తాయిత్తేసినావు. నీ భార్య దేహంలోకి చంద్రముఖి దానంతటా అదే రాలేదు. ఎవరో కావాలని నీ భార్య దేహంలోకి ప్రవేశింపజేశారు. అగో, అసలు ఈ విషయం మీకెలా తెలుసు? అసలు ఏం జరుగుతుంది స్వామి, చెప్పండి. అసలు ఆ తాయి వేసినప్పటి నుంచి సమస్యలు మొదలైందంటారా? లేదు, అది అప్పటి నుండి మొదలు కాలేదు. నీ భార్య వెంట్రుకలతో చేతబడి చేసినప్పటి నుండి నీ ఇంట్లో సమస్యలు మొదలైనాయి. వెంట్రుకల?
అయినా మా ఇంటి కూర వచ్చిర్రబ్బా. సరే కానీ మీ ఇంట్లో దువ్వెనుందా? నా జుట్టు దూసుకుంటా, నేను దూసుకోగా నా దువ్వెన ఇరిగింది. ఎండి స్వామీజీ, మా ఇంట్లో వెంట్రుకలు తీసుకుపోయింది, ఆ తాయిచ్చు తెచ్చిచ్చింది మా ఫ్రెండ్ ఎండి గారే. అతను నీ ఫ్రెండ్ కాదు, నీ శత్రువు. నువ్వెంత ఆలస్యం చేస్తే నీ భార్య ప్రాణానికి అంత ప్రమాదం. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా స్వామి? నా భార్యను కాపాడుకున్నాడు ఎలా స్వామి? వెళ్ళి నీ శత్రువుని పట్టుకుని అడుగు, వానికి మాత్రమే తెలుసుంటది. వెళ్ళు. The number you are trying to call is స్విచ్ ఆఫ్ పెట్టిండిగా. తమ్ముడు, మీకు ఎండి గారు కనబడ్డా? ఎండియా ఏమో ఇంతకుముందు అయితే కట్టపోయి బీర్ తాగుతా అన్నాడు. కట్టకపోయింది వాడు. తమ్ముడు ప్లీజ్ ఒక్కసారి బండి ఇవ్వవా? సరే అన్న తీసుకోపోయే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. అవునా? చంద్రకళ ఎక్కడ్రా? నాకేం తెలుసురా, ఇంట్లో లేదా? నాటకాలు ఆడకు, ఎక్కడుందో చెప్పు. అదో నాకేం తెలుసురా? అడుగుతుంది నిన్నేరా. చంద్రకళ ఎక్కడుందో చెప్పు. అరే నాకు తెలియదురా, నాకు నిజంగానే తెలియదు. నువ్వైతే ఇట్లా చెప్పవురా. చెప్పురా చెప్పు. చంద్రకళ ఎక్కడుందో చెప్పు. నీ ప్లాన్ ఏందిరా? చెప్పకపోతే చస్తావు. చెప్తా. స్వామీజీ నన్ను ఎందుకు రమ్మన్నారు? అరే ఎండి, చంద్రముఖి ఆత్మను బయటపరుచుకున్నారా? నాకొక పిల్ల నారది కావాలిరా. ఈ చంద్రముఖి ఆత్మను దాని శరీరంలో ప్రవేశింపజేసి దాన్ని ఆ కాళిక మాతకు బలిస్తే ఈ లోకాన్ని ఏలే అతీత శక్తులకు వస్తాయిరా. ఒక స్త్రీని పట్టుకొని రాపోరా. స్వామి కొంచెం కష్టం అవుతుందేమో. కష్టమేమి కాదురా, నువ్వు పోయి దాని వెంటనే తీసుకెళ్ళారా. తర్వాత సంగతి నేను చూసుకుంటా. సరే స్వామి. మరి ప్రస్తుతానికి డబ్బులు తీసుకోరా. అట్లా నేను వెతుకుతుండగా మీరు నాకు కనబడ్డారు.
మీరైతే పని ఈజీగా అవుతుంది అనుకున్నా. అట్లా మీకు తాయతి ఇవ్వంగానే చంద్రముఖ ఆత్మ చంద్రకళలోకి ప్రవేశించింది. ఏమొస్తుందిరా? డబ్బు కోసం ఏమైనా చేస్తావారా? తను ఎక్కడుందో చెప్పురా. తనకి ఏం చేస్తే నయమవుతుందిరా? చెప్పకపోతే చస్తావు. చెప్తా చెప్తా. చంద్రకళ, 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 చంద్రకళ. చంద్రకళ, చంద్రకళ, చంద్రకళ. ఎందుకురా? ఎందుకురా? నువ్వు మనుషుల జీవితాలను నాశనం చేస్తున్నావురా. ఇదంతా నీ ఏమవుతుందిరా? చంద్రకళ, చంద్రకళ, నేనే నీ పసినే. చంద్రకళ, 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 నేనే. చంద్రకళ, నేనే.
బిడ్డ ఏమైందే? చంద్రకళ 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 అమ్మా ఎంత పని అయిందే బిడ్డ, గిట్లెట్లా అయిందే అమ్మా? చంద్రకళ, ఈ అమ్మను వదిలిపెట్టి నీకు ఎట్లా బాగుతాయింది? నువ్వు ఓంగైనా ఒక్కసారి నీ అమ్మ నీకు గుర్తుకు రాలేదానే? సారీ అత్తమ్మ, మీరు పెళ్ళికి ఒప్పుకోలే అని మేము ఇట్లా పోవాల్సి వచ్చింది. మిమ్మల్ని కానీ ప్రేమగా పెంచి ఇంత పెద్ద వాళ్ళని చేస్తే మీరు ఇచ్చేది ఇదేనా అయ్య మాకు? పిల్లల మీద తల్లిదండ్రికి ప్రేమలు ఉన్నాయి అనుకుంటారా? మీ ప్రేమనే ప్రేమనా అయ్యా, మాది కాదా? మీరు బాగుండాలని మాకు ఉండదా అయ్యా? కానీ మీరు గిట్ల చేస్తే మా తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనగానే ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా అయ్యా? కనీసం 1 సంవత్సరం అయినా కూడా మమ్మల్ని ఒప్పించనీకి ప్రయత్నం చేసిండ్రా? కనీసం తల్లిదండ్రికి ఆ మాత్రమైన విలువ లేదా? సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. సారీ అత్తమ్మ. బిడ్డ, అయ్యిందేదో అయిపోయిందే బిడ్డ. మీరిద్దరు కలిసి ఉంటే అదే చాలు నాకు. ఎవరు బిడ్డ, ఇంటికి పోదాం పార్రే. అమ్మా, మరి అన్నయ్య? అన్నయ్యను కూడా ఒప్పించిండ్రా. ఇక నుంచి ఎవ్వరు మీకు అడ్డు లేరు. ఇక పోదాం పార్రే ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో మన చంద్రకళ సిరీస్ అయితే అయిపోయింది. లాస్ట్కు ఆమె కొంచెం బిజీ ఉండడం వల్ల మన నందుతోటి లాస్ట్ సీన్ కొట్టేసినాం. ఇప్పటితోటైతే ఈ సిరీస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సిరీస్ తోటి రాబోతున్నాం. అది మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చాలా లేట్ చేయడం వల్ల మీకు ఈ లాస్ట్ ఎపిసోడ్ మీకు అర్థం కాకపోవచ్చు. మొత్తం వీడియోలు కలిపి ఒకటి ఫుల్ మూవీ పెడతా ఫ్రెండ్స్, చూడండి. మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.